వెల్కమ్ బ్యాక్ టు ఆద్య టీవీ. నేను జర్నలిస్ట్ కావ్య. అయితే ఇవాళ మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపించడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ట్రెడిషనల్గా ఉండాలి అండ్ దట్ టు అండ్ ట్రెండీగా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం నాకు తెలిసి ఈ మేళా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ మేళాని చేస్తుంది ఎవరో వ్యాపారులు కాదు, లేదంటే వ్యాపారులకి సంబంధించిన ఒక హైఫై ఉండే ఒక మేళాస్ కాదు. ఇదంతా కూడా చేతితో వాళ్ళు తయారు చేసిన జ్యువెలరీస్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఎవరికి వాళ్ళే స్వతహా ఈ మేళాలో ఏర్పాటు చేసుకొని స్టాల్స్ వాళ్ళ వస్తువులు సేల్ చేసుకుంటున్నారనమాట. సో అసలుకి ఈ మేళాలో ఎక్కడుంది అండ్ ఏమేమి ఐటమ్స్ అమ్ముతున్నారు అండ్ దీని టైమింగ్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూద్దాం పదండి. సో ఈ మేళా అయితే శిల్పారామంలో స్టార్ట్ అయిందనమాట. ఆది బజార్ దీని పేరు. సో ఆది బజార్ ఏందనుకుంటున్నారు కదా. సో ఆది బజార్ ఏంటంటే ప్రత్యేకంగా ఆదివాసీయులు చేసిన జ్యువెలరీస్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ మేళలో ఏర్పాటు చేసారు. ఇంకా చెప్పాలంటే చీపురు గట్టలు మనం ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఉంటాం కదా, కానీ వీళ్ళు తయారు చేసిన చీపుర్ల కాడికి వెళ్ళి ఇక్కడ స్పెషల్గా తీసుకొని వచ్చారనమాట. ప్రత్యేకంగా వాళ్ళు గుట్టలకి వెళ్ళి తెచ్చే తేనె కూడా చాలా ప్యూర్గా ఉంటుంది అని అంటారు. సో మరి ఇక్కడ ఈ ఆది బజార్లో ఏమేమి దొరుకుతున్నాయో చూద్దాం. ఇక ప్రజెంట్ అయితే నేను చూస్తున్నాను కదా, ఇక్కడ ఒక జ్యువెలరీకి సంబంధించిన స్టాల్ ఉంది. సో ఈ జ్యువెలరీ స్టాల్ ఎంత స్పెషల్గా ఉందంటే ఒకవైపు ట్రెండీగా ఉంది, ఇంకోవైపు చాలా ట్రెడిషనల్గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్, ఇవన్నీ కూడా ఉలన్తో అల్లినేటివ్ అనమాట. సో అల్లడం కూడా ఎంత బ్యూటిఫుల్గా అల్లింది కదా. సో అల్లడంతో పాటు మళ్ళీ వాటికి ఒక అవుట్ వర్క్గా పూసలు కూడా కుట్టారు. ఆ పూసలు కూడా జిగ్జాగ్ మూమెంట్లో కుట్టుడితోటి ఏదేదో మిషన్ పైన వేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ దానికి సంబంధించి గవ్వలు ఇచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ మిర్రర్ వర్క్ అయితే చాలా మంది చూస్తుంటారు కదా. ఇక ఎప్పుడో కొంతమంది కొనుక్కొని ఉంటారు, ఆ పైసలను వాడుంటుంటారు. ఇగో 10 పైసలు 10 పైసలుతో కూడా జ్యువెలరీస్. ఇగో ఎంత అందంగా అనిపిస్తుంది కదా. ఈ జ్యువెలరీకి మళ్ళీ ఒక గజ్జెలు కూడా చిన్న చిన్న వేసిర్రు. సో ఇవైతే చెప్పరావు, కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. అండ్ పైసలు 20 పైసలు. సో ఇవన్నీ కూడా ఎక్కడో వాడి పడేసి ఉంటారు. అండ్ ఇప్పుడు చూద్దామని కనిపించవు కదా, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కనిపిస్తుంటాయి. చారణలతో కూడా కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి కదా. సో ఈ జ్యువెలరీస్ని అసలు వీళ్ళు ఎప్పుడు వినియోగిస్తారు అండ్ ఈ జ్యువెలరీస్ని ఏమంటారు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడైతే మాకు చాలా జ్యువెలరీ కనిపిస్తుంది, కానీ అసలు వీటిని ఏమంటారు కూడా, వీటి పేర్లు. ఇవి బంజారా ట్రైబల్ జ్యువెలరీ అమ్మా. మేము ఎల్లమ్మత నుంచి వచ్చాము. యాక్చువల్గా బంజారా అంతా ఎస్టీ లంబాడీస్ చేసే వర్క్ ఇది. హ్యాండ్ వర్క్, మిర్రర్ వర్క్, ట్రైబల్ జ్యువెలరీ, ఇవి బెల్ట్లు, ఇవన్నీ మన వాళ్ళు ఆర్టిజన్ ఒక 300 మంది బంజారా వాళ్ళు చేస్తారు. మేము ఆల్ ఇండియా. ఇది చౌకరీ అంటారు, చౌకరీ అంటారు. ఇది మొత్తం మాట్లీ అంటారు. మాట్లీ చేతికి పెట్టుకుంటారు. బ్రాస్లెట్ ఇప్పుడు డాండియా సీజన్లో ఇటువంటి మాట్లీ, ఈ బెల్ట్స్లో ఇవన్నీ డాండియాకు పెట్టుకుంటారు అన్నది. ఇది చాలా వెయిట్ అనిపిస్తుంది. దీన్ని దేంతో తయారు చేశారు? ఇది బ్రాస్, ఒరిజినల్ బ్రాస్ అండి. మామూలుగా బంజారా వాళ్ళు గుట్టలలో అప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమైనా జంతువులు దానికి హానికరంగా ఇట్లా గజ్జలు కాళ్ళకు ఇవి పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అప్పుడు చప్పుడు పారిపోతాయని. ఇవన్నీ ట్రెడిషనల్ గా మేము అన్ని అలాగ అందరికి ఉపయోగపడతారు తయారు చేసినాం. ఇది మన బాజుబాన్ అంటారండి. బాజుబాన్ ఇది చేతికి వేసుకునే బాజుబాన్. లోపల సిల్వర్ ప్లేట్ ఉంటుంది, బయట గాజువాలు, అది హ్యాండ్ వర్క్ సిల్వర్ ప్లేట్ ఉంటుంది. ప్లేట్ మీద బట్టతోటి మళ్ళీ ఇది తయారు చేసి కుట్టుతాం అన్నట్టు. అంతా హ్యాండ్ వర్క్ ఉండేది. ఇదంతా హ్యాండ్ వర్క్. సో ఇది అండ్ వీటిని ఏమంటారు? ఇవి లట్కన్, డ్రెస్ల మీద, బ్యాగుల మీద, దేనికైనా ఇట్లా పెట్టుకుంటారు ప్యాచ్ లాగా. ఇవన్నీ ప్యాచ్ వర్క్ అండి. ప్యాచెస్. ఇదేంటిది? ఇవి కొల్డా అంటారండి. బ్రాస్లెట్, దీనికి స్క్రూ వస్తుంది, ఇప్పి పెట్టుకోవచ్చు, హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. ఇది జర్మన్ సిల్వర్ ఇది. అండ్ ఇంకొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇవేంటివి? ఇది పూల అంటారు. ఇది రింగ్స్, ఫింగర్ రింగ్స్ అండి. అది పూల అంటారు. చూడండి ఎంత ట్రెండింగ్ గా కనిపిస్తున్నాయి. ఇది ఓల్డ్ కాయిన్స్. అదే కాయిన్స్ కరిగించి అదే మెటల్ తోటి మళ్ళీ గజ్జెలు, దానికి వెనక వచ్చేటట్లు ఈ పెండెంట్లు అన్ని ఓల్డ్ కాయిన్స్ కరిగించి చేసినవి అండి. ఇది పాత కాయిన్ మెటల్. ఇవి యాక్చువల్ కాయిన్ మెటల్. ఇవి తెల్లగా వెలుస్తున్నాయేమో జర్మన్ సిల్వర్ ప్లస్ అవి మిక్స్ ఉంటుంది. ఇది హస్లీ అంటారండి. ఇట్లా మెడకు పెట్టుకుంటారు, ఫ్రీ సైజు హస్లీ అంటారు. అది చేతికి వస్తుంది, హస్లీ మెడకు వస్తుంది. చేతులకు పెట్టుకుంటారండి, బ్రాస్లెట్ కొళ్ళ లాగా.
సో ఇట్లా నాకైతే ఇక్కడ ప్రతి ఇది ఒక్కటి కూడా చోకర్, ఇది చోకర్ పెట్టుకుంటారండి ఇట్లా. చౌకర్ అంటారు దాన్ని. సో ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ కూడా చేతితో తయారు చేసినాయి. మేము ఆల్ ఇండియా వెళ్తామండి ఆది మహోత్సవంలో. ట్రైఫైడ్ నుంచి టీఏడిఏలు గవర్నమెంట్ ఇస్తారు, స్టాల్ ఫ్రీ ఇస్తారు. ఇవి చూసేందుకు మార్కెట్లో ఎక్కడ ఆల్ ఇండియా ఎక్కడ వెళ్ళినా కానీ మంచి గిరాకీ వస్తుందండి. చాలా లైక్ చేస్తారు. ఈ బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ మంచి గిరాకీ అవుతుంది, మంచి లైక్ చేస్తారు. దీంతో పాటు ఒక 10 మందికి మాకు ఉపాధి కల్పిస్తారు బంజారా విలేజ్లలో. మేము ఇక్కడ సేల్ చేసి అందరినీ షేర్ చేస్తామండి, వాళ్ళకి పని కల్పిస్తాము. పని కల్పిస్తాం, మనం తీసుకొచ్చి ఇట్లా సేల్ చేసిపోతాం. దాంట్లో బంజారా డ్రెస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అందరికీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది నెక్లెస్ అందరూ సెలబ్రిటీలు అంతా విఐపీలు ఎత్త వేసుకుంటారండి. ఇది మామూలుగా కాదు, ఇది 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. ఓల్డ్ కాయిన్స్ దొరకవు కదా, కరిగించేయాలి, మేకింగ్ ఛార్జ్ చాలా పడుతుంది. ఈ ఒక్కొక్క బెల్ట్ వచ్చేసి వారం 10 రోజులు పడుతుందండి చేయాలంటే. 1000 వరకు అమ్ముతాం ఒక బెల్ట్. ఇది అంత ఎండ్ వరకు చాలా కష్టమైన పని ఉంటుంది. ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి? మా స్టాల్ నుంచి 200 నుంచి 10,000 వరకు ఉందండి. 10,000 ఉంది. పెద్ద గౌర డ్రెస్ ఉంది కదా, అది 10,000 అవుతుందండి. సో ఒక డ్రెస్ 10,000 అంట. సో వినంగానే నాకు కూడా చాలా ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం అనిపిస్తుంది. సో ఆ 10,000 డ్రెస్ ఏంది, అసలు దానిపైన వర్క్ ఏది ఉందో ఒకసారి చూద్దాం పదండి. సో కంప్లీట్గా అయితే వీళ్ళు ఏది వేసినా అల్లికలు చూడడానికి మనకి మిషన్ పైన వేసినట్టే అనిపిస్తాయి, కానీ అట్లా ఉండవు. సో దాని డిఫరెన్సియేషన్ ఏంది అనేది నేను చూపిస్తాను. సో ఇదెంత, ఇదేనా 10,000 అనేది? సో ఇదేనండి 10,000. ఇదేంటి ఘాగ్రా, ఓన్లీ స్కర్ట్ మాత్రమే, దీనిపైన మళ్ళీ కుట్టుకోవాలి, సైజ్ కావాలి కదండి. ఇదంటే ఫ్రీ సైజ్ కట్టుకుంటారు, దానికన్నా వస్తుంది కాబట్టి అది ఆర్డర్ ఇస్తే చేయిస్తాం. అది ఇది ఒక్కటే, ఇది 10,000 అండి. చాలా హెవీగా ఉంటుంది. అంతా బంజారా నీటిల వరకు, ఇది సూది పని, ఏ మాత్రం మిషన్ పని లేదు, మొత్తం చేతులు చేసింది. క్లాత్ కూడా చాలా బిన్ని ప్లేస్మెంట్ గట్టిగా ఉంటుంది, క్లాత్ ప్యూర్ కాటన్. ఇంత ఆడ వరకు ఈ మంచి క్లాత్, యాంకర్ థ్రెడ్స్ అట్లాంటివే వాడతామండి, మామూలు వాడము. ఈ లెహంగా గాగ్రా ఏదైనా అనొచ్చు అనమాట. సో ఇది మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందన్న? రోజుల పట్టిందా, అంటే ఆర్టిజన్లు కంటిన్యూగా చేయరండి నీడిల్ వరకు. రోజు వచ్చేసి 2 గంటలు చేయవచ్చు, 3 గంటలు చేయవచ్చు, అట్లా కంటిన్యూగా దాని మీద చేయరు. వాళ్ళు పనులు వేరే పనులు చేసుకుంటే రోజు ఒక 2-3 గంటలు కేటాయిస్తారు. అలా మనకు ఇది వచ్చేసి ఒక 4 నెలలు 3 నెలలు పడుతుంది. కంటిన్యూ చేస్తే 2 మంత్స్లో అయిపోతుందండి. కంటిన్యూ చేయరు కాబట్టి మనకు 3-4 నెలలు టైం తీసుకుంటారు. నీడిల్ వర్క్ చూసి చేయాలి కదా, మామూలుగా రోజు 3-4 గంటలు చేస్తే ఎక్కువ అయిపోతుందండి. సో ఇదనమాట 10,000 లెహంగా, కేవలం లెహంగా మాత్రమే. దీనికి సంబంధించి బ్లౌజెస్ కావచ్చు, లేదంటే చున్నీస్ కావచ్చు, కావాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వాలట. సో ఎందుకు ఇది ఇంత కాస్ట్ అని అంటే, ఇక్కడ దీనిపైన చూస్తున్నారు కదా, ఈ మిర్రర్స్ కావచ్చు, ఇగో ఇట్లాంటి పూసలు కావచ్చు, ఇగో ఈ క్లాత్ ఉంది కదా ప్యాచెస్ లాగా వేస్తారు, ఈ క్లాత్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాండ్ పైన స్టిచ్ చేసారంట, ఎక్కడ కూడా మిషన్ వాడకుండా. సో అందుకనే దీని కాస్ట్ ఇంత ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే మిర్రర్స్ దీనిపైన అటాచ్ చేసి కుట్టిరో, సో ఈ మిర్రర్ వర్క్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుందంటే. అండ్ ప్రత్యేకంగా కళాకారులు ఏంటంటే రోజుకు ఒక 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఈ జర్నీకి వాళ్ళకి 4 నెలలు పట్టిందండి. సో అందుకనే బంజారా వర్క్కి సంబంధించి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైనా తక్కువ కాస్ట్లో ఏదైనా ఒక చిన్న వస్తువు కావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ స్టాల్లో చెప్పిరుగా ఇప్పటిదాకానే 200 దగ్గర నుంచి 10,000 వరకు వస్తువులు ఉన్నాయన్నమాట. సో మీరు కూడా రండి, కొనుక్కున్నా అట్లీస్ట్ వర్క్ ఏంది, వాళ్ళ కళ ఏందని చూసే అవకాశం అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది అనమాట. సో ఇది బంజారా స్టాల్ గురించి. సో ఇంకొక స్టాల్కి వెళ్ళిపోదాం. సో అక్కడ స్టాల్ స్పెషల్స్ ఏందో కూడా చూపించాం. ఆదివాసీ మేళలో ఇంకొక స్టాల్కి వచ్చేసిన అనమాట. ఈ స్టాల్ ఒడిశా నుంచి వచ్చింది. ఇందాక మనం మాట్లాడిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చింది చెప్పారు కదా, ఈ స్టాల్ వాళ్ళు ఏంటంటే ఒడిశా నుంచి వచ్చిండ్రు. ఒడిశాలో ఉండే ఒక గ్రామం నుంచి వచ్చారు. సో ఫస్టే చెప్పినా కదా, ఇది ఒక ఆదివాసీ మేళ అని చెప్పేసి. సో ఆదివాసీలు తయారు చేసిన వస్తువులు ఇక్కడ ఉంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే వీళ్ళ ఆర్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, అంత ప్యూర్ ఆఫ్ ఆదివాసీ కల్చర్ వీళ్ళు ఊర్లలో చూసేవే ఆర్ట్ రూపంలో వేసారు అనమాట. సో అవే డ్రెస్ల పైన కావచ్చు, అవే టీపైస్ పైన మనం వేసే క్లాత్ పైన కావచ్చు, వాల్ పైన వాటి గురించి కావచ్చు, లేదంటే ఇట్లా మనకి ఎవరికైనా సర్వ్ చేయడానికి ఉండే ట్రేస్ పైన కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో వాళ్ళ కళని వాళ్ళు ఉపయోగించుకుంటుంటారనమాట. ఇంకా మిగతా వాటి గురించి నేను మాట్లాడాను. ప్రజెంట్ ఆదివాసీ సంబంధించిన కళ గురించి కావచ్చు, అండ్ వాళ్ళు చేసే పనుల గురించి కావచ్చు, అవన్నీ కూడా ఆర్ట్ రూపంలో చూపిస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక దగ్గర మనం ఆర్ట్ చూస్తుంటే బుట్టల్లో
ఏవో వస్తువులు తీసుకెళ్తున్న ఆదివాసికి సంబంధించిన ఒక బొమ్మల కళ మనకు దాంట్లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు పెళ్లి సంబరం ఎట్లుంటుందో కనిపిస్తుంది. అక్కడ జంతువులు ఒక చెట్టుని మేస్తే ఎట్లుంటుంది అనేది చూపిస్తుంటారు. అండ్ అడవిలలో కట్టెల మోపు వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఎట్లుంటుంది అని చూపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఆర్ట్ వాళ్ళ పల్లెటూర్లలో వాళ్ళ అడవులలో ఉండే కల్చర్ రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ పెయింటింగ్ రూపంలో. అందుకని ఈ పెయింట్స్ చాలా కాస్ట్ ఎక్కువ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. आप किधर से आए उड़ीसा में? उड़ीसा जासपुर से। जासपुर से। जी मैम। जासपुर कैसे है आपका गांव? गांव तो ठीक ठाक है। तो इस बार तो मैं पहली बार मतलब आई हूँ हाँ मेला को एक बार। तो ठीक ठाक तो लग रहा है इधर। हाँ तो जो कला है अभी ये कला को क्या बोल दिया आप? सोरा आर्ट बोलते हैं मम जी। तो हम लोग का आदिवासी का कल्चर मतलब आगे को ले जाने के लिए तो इस माध्यम से हम ऐसे ही एग्जीबिशन को लेकर ये सब बेचते हैं जी। तो कैसे लग रहा है आप आदिवासी का आर्ट अभी दुनिया को दिखाने के लिए बाहर आ गए गांव से? बहुत बहुत अच्छा लग रहा है मैम। हाँ बहुत अच्छा। ये तो देखने में छोटा कार्डबोर्ड का जैसा ही दिख रहा, पर ये आर्ट आप कंप्लीट करने के लिए कितना टाइम लगेगा आपको? ये तो मैम एक ही दिन में हो जाएगा। एक दिन लग जाएगा, ज़्यादा टाइम तो नहीं लगता है ना, जल्दी ही हो जाएगा। हाँ क्या क्या लाए आप गांव से हमारे लिए इधर? अभी तो इतना चीज़ें लाए हैं तो इस मतलब टसर का बारे में तो इधर के तो किसको पता नहीं है क्या चीज़ बोलते हैं, मतलब ये कपड़ा क्या है बोलते हैं, मतलब क्या से बना है तो जानकारी भी नहीं है उन लोग को। तो एक दिन दिखाए, मोबाइल से दिखाए उन लोग को। हाँ और उधर तो आप मोबाइल से दिखाए ना, हमारे व्यूअर्स के लिए एक बार बताओ। और कपड़ा के लिए वो टसर से मतलब वो जो कीड़ा निकल रहा है पेड़ में जो कीड़ा होता है ना, वो धागा को मतलब गोड़ के रखता है, बांध के रखता है। तो उसको ले आकर उसको गर्म पानी में उसको उबालते हैं, उबाल कर मतलब फिर उसको धागा सब निकालते हैं उससे, फिर उस सबको ये कपड़ा बनाते हैं। फिर इधर आप क्या क्या लाए मेले के लिए? ये क्या मेले है? के मतलब साड़ी और संबलपुरी साड़ी, ज़्यादातर साड़ी लाए हैं और चुन्नी सब स्टॉल ये वगैरह लाए हैं और ये सब चीज़ें लाए हैं। हाँ సో అనమాట ఇప్పుడు ఒడిశా నుంచి వచ్చిన ఆవిడ చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ కనిపించేవి చున్నీస్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు అండ్ దాంతోపాటు సారీస్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనం పట్టుపురుగు తెలుసు కదా, పట్టుపురుగు ప్రాసెస్ తను ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి ఇప్పటి వరకు. సో ప్యూర్ సిల్క్ పైన వాళ్ళు మోంగ్ సిల్క్ అంటారంట అక్కడ. సో ఆ మోంగ్ సిల్క్ దానిపైన వీళ్ళు చేతితో వేసిన హ్యాస్టిస్ ప్రింట్ కొట్టారేమో అని అనిపిస్తుంది చూస్తుంటే, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అట్లాంటికి సంబంధించిన ఎవరైనా హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టాల్ అయితే వెల్కమ్ చెప్తుంది. సో ప్రత్యేకంగా ఒడిశా ఆదివాసులు ఏర్పాటు చేసిన స్టాల్ ఇదన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఆదివాసీ మేళల జ్యువెలరీస్ చూసినాము అండ్ ఇక్కడ జ్యువెలరీస్తో పాటు క్లాత్ కలెక్షన్ చూసినాము అండ్ వాల్ డెకర్ చూసినాము అండ్ దాంతోపాటు ప్యూర్ హనీకి సంబంధించుకోవచ్చు, ఇంకా ఇట్లా చాలా స్టాల్సే చూసినాం కదా. అన్నిటికంటే నాకు ఇంకొక క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టాల్ అనిపించింది. అండ్ ఎందుకు వీళ్ళు ఇక్కడ ఈ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు, మనకు హైదరాబాద్లో దొరకవా అని అనిపించింది అనమాట. సో ఒక్కసారి ఆ స్టాల్ ఏందో మీరు కూడా చూడండి. అదేంటంటే ఇంట్లో వాడుకునే మనం చీపుర్లు. అసలు చీపుర్లు ఎందుకు ఇక్కడ స్టాల్లో పెట్టుకొని కూర్చున్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పేసి అనిపించింది. సో మీకు కూడా ఇదే అనిపించి ఉంటుంది నేను చెప్పే మాటలతో కావచ్చు, ఈ విజువల్ చూసి. అందుకని వాళ్ళతోటి మాట్లాడదాం. మీ పేరేందన్న? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం. సో హైదరాబాద్లో కూడా చీపుర్లు దొరుకుతాయి కదా, శ్రీకాకుళం నుంచి చీపుర్లు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అది గవర్నమెంట్ పంపించారు, ఐటీ నుండి పంపించారు. ఇది హైదరాబాద్ తీసుకెళ్ళినంత తీసుకొచ్చాము, మేము అమ్ముకుంటున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా షాపులలో చీపుర్లు దొరుకుతాయి. ప్రతి ఇంట్లో చీపుర్లు లేని ఇల్లు ఉండదు, అది వేరే విషయం అనుకో. మరి ఇక్కడ దొరికే చీపుర్లకి మీరు తెచ్చిన చీపుర్లకి ఏం తేడా ఉంటుంది? ఈ తేడా అంతే, అక్కడ నుంచి మేము పండించి శుభ్రం మంచిగా నీట్గా పంట పండిస్తారా? చీపుర్ది కూడా పండిస్తాము. మొక్కలు వేస్తే అలాగా ఈ పువ్వులు వస్తుంది అనమాట. నరికిన తర్వాత ఎండబెట్టేసి మనం ఎండబెట్టిన తర్వాత కట్టుకుంటాం, మనం కట్టేసి ఇది అల్లేసి అమ్ముకుంటాము. ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇది సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒక పంట. సంవత్సరానికి ఒకటే పంట? ఒక పంట అంతే. అంతే.
ఏ సీజన్లో వేస్తారు ఈ పంటని? ఏ సీజన్ అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఈ సీజన్ వస్తుంది అనమాట. మళ్ళా అలా అదే ఆ టైం ప్రతి సంవత్సరం అలాగే వస్తుంది పంట. రేట్ ఎంత మరి? రేటు 120 రూపాయలు. 120. 120. ఇంకేమైనా క్వాలిటీస్ ఉన్నాయి ఇలా? ఒకటే రేటు ఒకటే క్వాలిటీ? ఇది ఒక క్వాలిటీ ఉంది మళ్ళీ అంతే. ఇది పెద్ద కట్ట, ఇది చిన్న కట్ట. కొందరు ఇది బరువుగా ఉంటుంది అంటున్నారు. అలాంటప్పుడు ఇది పేలిగే చిన్న కట్ట మేము తెస్తాం మనం జిగేరా అనేసి. వాటి రేట్ ఎంత? ఇదే సేమే. ఇది 100, ఇది 100. 100నే. అంతే 120 రూపాయలు కానీ తగ్గిస్తాం. 20 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాం. మీరు ఎవరైనా బార్గెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి 20 రూపాయలు డిస్కౌంట్ ఆయన ముందే చెప్తున్నాడు అనమాట, 120 అని. అండ్ మనతో మాట్లాడేటప్పుడు ఆయనకైనా కన్విన్స్ అయిపోయి 100కి అమ్మేస్తారు. సో ఇట్లా అంటే జోక్ కాదు ఇది. నేను చెప్పేది ఏంటంటే అంటే వీటిపైన కూడా ఆధారపడి ఎన్నో గూడాలలో వాళ్ళ జీవనం సాగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పి నాకు ఈ ట్రైబ్ ఆదివాసీకి సంబంధించిన ఈ ఎగ్జిబిషన్కి ఎక్స్పోకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది. సో అందుకని వీళ్ళని కూడా ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పేసి ఇది స్టాల్ చూపించిన అనమాట. సో ఇట్లా ప్యూర్గా ఆదివాసీ చేతుల నుంచి తయారయ్యే ఎన్నో వస్తువులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ వీళ్ళు ప్యూర్లీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు నుంచి వీళ్ళని సెలెక్ట్ చేసి ఇట్లా ప్రతి చోట కూడా అట్లా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడానికి వీళ్ళకి అవకాశం ఇస్తుంటారు. సో అందుకనే ఇక్కడ బ్రోకరైజ్ ఉండదు. లేదు అంటే ఎవరో ఒక వ్యాపారి పెట్టించి వీళ్ళతో లాభాల కోసం బిజినెస్ చేయిస్తున్నారు, వ్యాపారం చేయిస్తున్నారు అనే మాటకి కూడా ఉండదు అనమాట. సో అట్లా ప్యూర్లీ వాళ్ళే తయారు చేసిన వస్తువులు వాళ్ళే తెచ్చుకొని అమ్ముకుంటూ అండ్ వీళ్ళ ఉండే కుటుంబాలన్నీ కూడా జీవనం సాగిస్తుంటాయి. సో ఇది ఆదివాసీ అండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేళా గురించి మనం చూసినవి కొన్ని, కానీ చూడని ఎన్నో వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు కావాలి అండ్ వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, లేదు అంటే అట్లీస్ట్ మనం కొనుక్కున్నా వీళ్ళ ఆర్ట్ చూడాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారైనా విజిట్ చేయండి.